భీమ్గల్, దర్పల్లి, నిజామాబాదు చాలా ప్లేస్లో పెట్టినాము. ఫ్రీ మెడిసిన్స్ అందిస్తున్నాము. ఈ క్యాంప్ యాక్చువల్లీ ఎందుకు అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అవగాహన క్రియేట్ చేయడానికి. చాలా మందికి మా నిజామాబాద్లో ఐవీఎఫ్ సెంటర్ ఉంది అని తెలియదు. చాలా కౌంట్ తక్కువ ఉండేవాళ్ళు. అన్ని ట్రీట్మెంట్ ట్రై చేసి ఐవీఎఫ్ అడ్వైస్ చేసి ఉంటారు, కానీ చాలా దూరం హైదరాబాద్కి వెళ్తారు, అక్కడే ఉండాలి 6-7 నెలల, ఖర్చు ఎక్కువ అవుతుంది. మీకు ఖర్చు నిజామాబాద్లోనే చేసుకుంటే మీకు ఖర్చు తగ్గుతుంది, మీరు డైలీ పనికి వెళ్ళొచ్చు, మళ్ళీ ట్రీట్మెంట్ కూడా కాస్ట్లీ ఉండదు. సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఈ క్యాంప్ పెడుతున్నాం. ఇది కాకుండా హైదరాబాద్లో ఎలాగా అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ ఎంత మంచి సెటప్ ఉంటుందో సేమ్ సెటప్ మన విష్ ఫర్టిలిటీలో కూడా ఉంది. సో హైదరాబాద్లోనే మంచిగా ఉంటుంది అని ఏం లేదు. ఈవెన్ నిజామాబాద్లో కూడా మేము అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నాం. మనకి ఇన్హౌస్ ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారు, మళ్ళీ ఆండ్రాలజీ కూడా మేము చూస్తాము, దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో మీరు హైదరాబాద్ అంత దూరం వెళ్ళి అక్కడే ఉండి అక్కడే రూమ్ తీసుకొని మళ్ళీ మీరు పని కూడా చేయలేక అది కూడా లాస్ అవుతుంది. సో దానివల్లనే అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ క్యాంప్ పెట్టుకున్నాం. విష్ ఫర్టిలిటీ షురూ చేసి 6 years అయింది. 6 yearsలో ఆల్మోస్ట్ 2,000 మంది పైన జంటలు తల్లిదండ్రులు అయ్యే కళని నెరవేరుస్తున్నారు. సో విష్ ఫర్టిలిటీలో మేము మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంది, నెలసరి సరిగా లేదు, పీసీఓఎస్ పీసీఓడి ఉంది, మీ గర్భసంచి పక్కన ఏమైనా ట్యూబ్ బ్లాక్ ఉంది, లేదా అసలుకే మీరు పుష్పవతి కాలేదు, అయినా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు, అలాంటి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ అందిస్తున్నాము. మళ్ళీ మగవారిలో శుక్రకణాలు చాలా తక్కువ లేదా కదలిక తక్కువ, శుక్రకణాలు 0 ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. చాలా మందికి శుక్రకణాలు 1 million 2 million ఉండే వాళ్ళకి జస్ట్ మందులు ఇచ్చి వాళ్ళు న్యాచురల్గా కూడా చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యారు. లేదు అన్ని ట్రీట్మెంట్ తీసుకొని ఫెయిల్ అయ్యి చాలా మంది టెస్ట్ బేబీ ట్రీట్మెంట్తో కూడా తల్లిదండ్రులు అయ్యారు. సో విష్ ఫర్టిలిటీ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంది అంటే మీరు విష్ ఫర్టిలిటీకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోండి. అందరికీ నమస్కారం. మనం విష్ ఫర్టిలిటీ నుంచి ఈరోజు తిరుమలపల్లిలో ఫ్రీ మెడికల్ చెకప్ పెట్టినాము క్యాంపు. చుట్టుపక్కల ఉండే పేషెంట్స్కి జనరల్ గైనకు మళ్ళీ ఎవరికి పిల్లలు లేని వాళ్ళకి ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది పెట్టినాము. సో దీనివల్ల ఏమవుతుంది, నిజామాబాద్ వరకు ఎవరికి రావడానికి ఇబ్బంది ఉంది, ఎవరికి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ పిల్లలు లేని వాళ్ళకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఉంది అని ఎవరికి తెలియదు, మళ్ళీ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇలా ఉంటుంది అని ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియచేయడానికి ఈ క్యాంపు పెట్టినాము. సో క్యాంప్లో ఆల్మోస్ట్ ఆల్రెడీ 20 మంది వచ్చారు. మళ్ళీ క్యాంప్ సక్సెస్గా నడుస్తుంది. సక్సెస్గా నడవడానికి ఇక్కడ ఉండే ప్రాక్టీషనర్స్ మళ్ళీ మన విష్ ఫర్టిలిటీ స్టాఫ్కి నేను థ్యాంక్స్ చెప్తాను.